భయ్యో బాబా నీకు కడుపు దండం పెడతారమ్మయ్యా అక్కడికాయ ఇదేందారు ఇదే నేను ముందుకు లాగను వెనక్కి లాగను నేను ముందుకు లాగను వెనక్కి లాగను ఉండవే నీ మనిషి సారా ఏం కాదని ఇదే అయ్యా అది ఏం కాదంట బామర్దే నువ్వు వెనక్కొచ్చి గాడిద ముందుకు ఒక నెట్టరా అహోం అహోం బై అహోం 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 బై అహోం 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 బై అహోం అహోం మమరాయ రావా రావా వరే 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 నా యాది అయ్యా గాడిదా సంగీతం ఎవరనుకున్నావా రామకృష్ణ పంతులు మంచి పాటలు పాడుతుండే రాయ నీకు మంచి ప్రేమ పాట వేపిస్తారాయే మమ్మ రాయే రావా రావా అంటారు ఇదిగో సురేష్ మంచి డోలకు అవుతాడే రాయమ్మ రాయ వరే 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 ఇదే నేను ముందుకు లాగను వెనక్కి లాగను ఇంకా ఎప్పుడైతే దాంట్లో ఈ పంచాయతీ ఇదిగో రాయమ్మ రాయ ఇదిగో ఇక్కడ ముళ్ళమూరి శ్రీనివాసులు ఉన్నాడు ఆయన కూడా మన మనిషే నువ్వు రాకుంటే ఇదిగో ఆయనకు చాలా పొలం ఉంది ఒక అరెకర పనులు రాయితే మంచి గడ్డి అయిపోతా నీకు నీకు అహోం అహోం బై రావంట ఒరే 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 అమ్మ రాయే అదిగో ముళ్ళమూరి శ్రీనివాసుడు చూస్తుండు మనకు అరెకర రాసిస్తారు ఏమనుకుంటున్నావా దాంట్లో మంచి మెత్త మెత్తని గడ్డి ఇదేందరు ఇదే గడ్డి అంటే ఎన్నికి లాగుతుంది ఇది గడ్డి తినే రకం కాదు డొంకలు పోయే రకం ఇదే రాయమ్మ రాయ నీకు బతిలాత రాయ మంచి మిఠాయి కొనిపిస్తా రాయమ్మ రాయ పుస్తకం తప్పించిపోయింది నా గాడిద వీడిపోయినది నా బాకీ రేఖ నన్ను వీడిపోయినది నా గాడిద రేఖ నన్ను వీడిపోయినది నేను ఇప్పుడు ఏకాకినా కాదు కాదు సర్వజనులు ఏకాకులే అయినా ఇట్లాంటి గాడిద పోతే మరిన్ని గాడిదలు కొంటా నేను రామకృష్ణ మాత్రం దయ ఉంటే ఏమనుకుంటున్నావు మరేమో చూసిండు కదా నీ సంగతి ఈ గాడిదను మా అత్తగారు నాకు పెళ్లి చేసేటప్పుడు కట్నంగా ఇచ్చారు నా యాల్ది ఊర్లోకి ఏదైనా మగ్గాడు వస్తే తప్పించబోద్ది నా యాల్ది నా గాడిద నా మాట వెనక నా భార్య లచ్చి నా మాట వెనక నేను సంసారం ఎట్ట చేద్దామా అనుకుంటున్నా ఒరే 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 ఎంత పని జరిగిందిరా నా యాల్ది ఈ గాడిద నమ్ముకుంటే ఇంతే కదా ఉండేది పద్ధతి అరే రే ఎట్ట అంట ఏం చేద్దును మహాప్రభు అదిగో రామకృష్ణ పంతులు మయ్యతో కూడి అరే తిప్ప మీ కొడుకి మంచి సంబంధం ఉంది ఊళ్ళో అని దీని నుంచి పెళ్లి చేసిన లచ్చిని ఆ లచ్చి నా మాటిందు ఈ గాడిద నా మాటిందు నా యాల్ది నా లచ్చి ఆడేర్చుకుంటుందో ఏమో అదేలే బాయ్ గుడ్డలు కానీ గుడ్డలు నా యాల్ది అది ఆడబెట్టించుకుంటుందో ఏమో ఏంటిది పైటి ముద్ద మీరు కోపడ కాకండి మా పేపులు కోపడ కాకండి ఎంత సరి బాగానే ఉంది కానీ ఎంత బాగానే ఉంది కానీ ఎట్లా సాగి నాయలు ఏడ చున్ని ఎక్కడ చున్ని బట్టలు యాడ్ నుంచి వస్తాయి అంట బట్టలు ఎదవనాయాలని వచ్చి తెలుస్తుంది మజాకేందో ఆ పులినాయాలు వచ్చి ఆడ మాసులంటే మాసుల్ని పశువులంటే పశువుల్ని లడ్డు మాదిరిగా మింగేస్తా ఉంటే ఏదో నాలో చూసుకురా అంట సాకిరేవుకు జ్ఞప్తి వచ్చింది దీని అంతటికీ మూల కారణం అయ్యే కదా ఆ కిట్ట పరమాత్మ ఏమో అందరికి మంచి ఉద్యోగాలు ఇచ్చి ఇదిగో మాకు గుడ్డలుతిక ఉద్యోగం ఇచ్చిండు ఎక్కడ చూని ఆడ చూని ఒరే తిప్ప ఇట్రా ఇట్లా అయిపోయింది మా బతుకు కర్మ కానీ ఏదన్నా కానీ అదే అయిపోతా ఉంది చూడు
ఆ భగవంతుడు ఏం చేసిండో కదా. హరిహరి నారాయణో ఆది నారాయణో కాచి రచించేటి కమలలో శనుడా పొద్దు రోరే సిద్ధలయ్య ఈ సాగి బతుకు ఈ రోత బతుకు ఈ పాడు బతుకు ఈ సీపు రెక్కలాడే డొక్కలాడే లేకుంటే కడుపు మాడే రెక్కలాడే డొక్కలాడే లేకుంటే కడుపు మాడే ఇన్నింటికి మించింది ఇంటి దాని పోరాయా వద్దు రోయ్ వద్దు రోయ్ వద్దు రోయ్ జ్ఞప్తి వచ్చింది మా మహారాజు గారు పులిరాజు గారు ఆ పుల్ని చంపినోడికి అర్ధరాజకం ఇచ్చి తన కూతుర్నిచ్చి పెళ్లి చేస్తాడంట కండా. నాయాలి ఒరే నాయాలి నాన్నగా నా పుల్ని చంపినట్టే అంతే మరి. మాట అంటే ఒకటి చంపితే ఒకటే మాట ఖరారుగా ఉండాలి కదా. చంపినట్టేగా ఇదిగో అందుకే మా జయ చెప్పేవాడు ఒరే తిప్ప మన వంశంలో ఎవరికో రాజయోగం ఉందిరా అని చెప్పేవాడు అన్నమాట. చూడు నా యాల్ది ఆ పుల్లి ఆయన చంపి రాజు కూతురి పెళ్లి చేసుకొని నా లక్ష్య సంగత దాని తండ్రి పుట్టిని పంపించేస్తామనుకున్నావా? పుట్టిని పంపించే పని మన పని. చూడు ఆ పుల్ని చంపిననుకో అయిపోతా రాజుకల్లు అయిపోతా రాజుకల్లు అయిపోతే రాజ్యానికి అయిపోతా రాజుకల్లు అయిపోతా బుచ్చి కంటే చక్కనైన చొక్కంట లచ్చి కంటే బుచ్చి కంటే చక్కనైన చొక్కంట రాజోళ్ళ గుట్టంట రాజు కూతురేనంట. రాజు కూతురిని పెళ్లి చేసుకొని ఏం చేస్తావు? ఇంకా మొదట్లో పూర్తికి రాని పని. రాజు కూతురిని పెళ్లి చేసుకొని మిద్దెపైకి తీసుకుపోయి ఆడ ప్రత్యేకంగా గది ఉంది కదా. ఒరే నువ్వు ఇంత కూడా తెగించినవా? అసలు ఎవరికి కబురు చేసిందరా మనిషి? గదిలో చేసపోయి ఈ పక్క మీద దుప్పటేసి ఈ పక్క గుడ్డల మూట పెట్టుకొని రాజు కూతురి పక్కలు వేసుకొని పండుకుంటే ఉంటుంది నా సామిరంగా. చిలక కొట్టుడు కొడితే
ఇదంతా బాగానే ఉంది కానీ ఆ సాకిరేకు పోయేదట అంట. సాకిరేకు పోతున్నా మరి తిరిగి రాను. పోనీ ఊళ్ళో పోదామా? మా కాపును అయ్యపు సవరం చేయకమాందు. ఏం చేద్దామా అంట జ్ఞప్తి వచ్చింది. ఈ 7 ఏళ్ళకి ఇది ఒక్కడే సాకిరేవో. ఎవరన్నా మా కులపోళ్ళు వచ్చి ఉతకపోతుంటే వాళ్ళ సందర్లో పెట్టి ఉతకపోతా. లేదంటే ఇదిగో ఈ మూటేడు వేసుకొని ఈయన తొంగునెత్తేమనుకున్నావు. మహాప్రభు మా కృష్ణ పరమాత్మను తెలుసుకుంటా. అబే ఎవరన్నా బీడుంటే బీడి ముక్క దక్షిణ ఎవరన్నా ఇస్తే ఆ కృష్ణ పరమాత్మను తెలుసుకుంటా. గోపాల కళాకు గజలు గట్టి ఎలా కుదురాలు పెట్టి ఎలా కుదురాలు పెట్టి గొలెల్ల వారంగ గోరింటాకు పెట్టిన బెదంత కోసి కింద బెల్ల ముక్క దాచి పెట్టి బెల్ల ముక్క దాచి పెట్టి తావు చూసి కుట్టిందయ్య గండు గిట్టమ్మాలో ఇంకా కిట్ట పరమాత్రం తెలుసుకున్నా కానీ ఎవరైనా మహానుభావులు ఉంటే ఒక వీడియో సుట్టయితే ఒక దమ్మేసుకొని పనులు నిద్రపోతున్నా అబ్బా. ఆ పులేస్తే ఇదిగో పులెత్తే మీరు ఏ ఊరు భయపడాల్సిన పని లేదు. మీరందరూ వచ్చి నా చుట్టూ ఉండండి. పేరు విన్నారా నా ఊరే కన్నారా, పేరు విన్నారా నా ఊరే కన్నారా, నా పేరెల ఊరే వస్తియా పాలు నా పేరెల ఊరే వస్తియా పాలు పేరు విన్నారా. కొంపకు చేరలేదు. ఏడన్నా చూసినారా మా మామనే? మా మామని ఏడన్నా చూసినారా అంట? ఎట్టా ఉంటాడా? మంచి అందగాడులే.
బాగా అందంగా ఉంటాడా? చాలా. మరి ఎందుకు వదిలిపెట్టా? వదిలిపెట్టాను. నేనెందుకు వదిలిపెట్టాను? వదిలిపెట్టిన దాన్ని ఎందుకు తిరుగుతాను ఎత్తుక్కుంటా? వదిలిపెడితే ఊరి మీద పడతాడా? ఊరి మీద పడతాడు. వాడి ఇంటికి రావాలి, ఈ విమానం మోగిస్తా. ఊర్లో ఈరోజు తిరణాలు జరుగుతుంది, అమ్మవారి జాతర జరుగుతుంది. ఊర్లో కర్ణంగారులు కాపుగారులు అంతా నా ఇంటి చుట్టూ తిరుగుతా ఉంటే గుడ్డల కోసం అయ్యా సామె. అదేం కాదు, గుడ్డల కోసమే. ఈ ఊర్లో వాళ్ళంతా నా ఇంటి చుట్టూ తిరుగుతుంటే నేనేమో వీడి కోసం ఈ గుంటల చుట్టూ తిరగాల్సి వస్తుంది. ఏడ తెచ్చినాడో ఏమో, ఏ కళ్ళు చెట్లలో ఉన్నాడో, ఏ సారా ఎంగడకాడు ఉన్నాడో, ఏడున్నాడో ఏమో, ఎట్టయ్యా ఈయన పట్టేదే? ఎట్టా? అబ్బా ఏం చేస్తారు? ఏం చేస్తారు మీరు? నేను చెప్పిందల్లా చేస్తారా? మూటడు గొడ్డలు ఉతకాల. ఏందదే? మూటడు గొడ్డలు ఉతకాల, గంజి పెట్టాలా, ఆరయ్యాల, పెట్టి మీద చెయ్యాలా. ఏంటది? ఇస్త్రీ పెట్టి మీద అభయ్యా ఏదో పెట్టి అనుకున్నా, అట్టేం కుదరదు. అవన్నీ చేసే పని అయితే మా ఇంటికి రావాలా. మీకేందంటే మా మామ వచ్చిన తర్వాత అందరికి కళ్ళు పోపిస్తానయ్యా. మా మామ అసలు ఎంత పనోడు అనుకుంటున్నా, కళ్ళు తాగటంలో. ఇంతకు ముందు 6 వెళ్ళిపోయారంట ఈడి దెబ్బకి. నేను 7వ దాన్ని ఏడుస్తా ఉన్నా. యాడికి మా కులంలో ఒక నియమం ఉందయ్యా, చేసుకున్నోడితోటే ఉండాల. అది ఉండాలి. వదిలేసి ఎందుకు తిరుగుతున్నాను? ఎత్తుక్కుంటా వస్తేనా మీద గోల. ఇల్లు కాలి ఒకళ్ళు ఏడుతుంటే వల్ల కాక ఒకళ్ళు ఏడ్చారంట. అట్టుంది మీ వరస. పెళ్ళి 7 ఏళ్ళు అవుతుంది. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా ఏ జామునైనా ఏ పూటైనా అసలు నేను ఎరుగుదునా అంట వాడి ముఖం చూసి. ఆడు వచ్చాడు కదా అని సంతోషంగా ఆ మంచం తీసుకెళ్ళి లోపలేస్తా. వాడొచ్చి బయట పండుకుంటాడు. ఈ ఎండాకాలం కదా ఒక్కొక్క ఉంటుందిలే ఎవరికైనా అని చెప్పి ఆ మంచం తీసుకెళ్ళి బయట వేస్తా. వాడు వెళ్ళి లోపల పండుకుంటాడు. అబ్బా మా మామ కంటే తెలివి నీకెక్కువగా ఉన్నట్టుంది. సరేనని ఇద్దరం కలిసి ఒక మంచం మీద పండుకునే రోజు కూడా ఉంటుంది. అయ్యో చెప్పకపోతే ఏముందో మా మామ నేను. వాడు అటు నుంచి ఇటు బొర్రెలకి తెల్లారిపోద్ది. ఇంకేంది ఆడ జరిగేది? వాడికి ఈ మధ్య ఇంకొక అనుమానం పట్టుకొని ఉంది. నువ్వు ఆ ఈదికి ఎందుకు పోయావు, ఈ ఈదికి ఎందుకు పోయావు అంటాడు. ఆ ఈదికి ఈ ఈదికి పోకపోతే మా కడుపులో ఒక ముద్ద అట్టొచ్చుద్ది. ముద్ద సంగతి తరగదా బాబా? పట్టుకున్నావా గట్టిగాడిది? ఏందది? కర్ర. ఆ కర్ర నన్ను చూస్తేనే పడిపోద్ది. ఇంకేంది నేను పట్టుకునేది ఆడ? అయ్యో రామ. పట్టుకుని నిలబెట్టాలి. పిల్లలు లేర్రా మామ అంటే తిరుపతి తీసుకెళ్ళి 7 రోజులు పండేశాడు. ఎవరి దగ్గర? వెంకటేశ్వర స్వామి దగ్గర. ఆయనకి 2 ఉండాలి. కోటప్పకొండ తీసుకెళ్ళి 3 రోజులు పండేశాడు. ఎవరి దగ్గర? ఆ శివయ్య దగ్గర. ఆయనకి 2 ఉండాలి. పానకాల స్వామి దగ్గర తీసుకెళ్ళి 1 రోజు పండేశాడు. ఈయనకి 2. ఇద్దరేనా? ఏం చేస్తాం? ఆ దేవుడి కాడ ఈ దేవుడి కాడ పండేస్తే పిల్లలు పుడతారా? పిల్లలు పుడతారా అంట. వచ్చేవాడు వస్తే కదా పిల్లలు పుట్టేదే. ఈ రకంగా జరుగుతుందని గట్టిగా ఉండాలి పిల్లలు పుట్టాలని. ఇట్టా ఈయన కింద నొక్కలేక పైన దొక్కలేక చచ్చిపోతుంది. మా ఆయన్ని వేసుకోవద్దు మధ్యలోకి. ఆయన పని అయిపోతుంది ఆడ. నువ్వేమో తోమిందే దోముతుంటివి. ఇందాకడుతుందా అని ఏమిండేది ఇందాకడితే. ఆయన వేయటం ఆ
ఆపటం వెయ్యటం ఆపటం వెయ్యటం ఏంటిది లైటింగ్ నీకు మరీ ఆవేశంగా ఉండవే ఎన్నాళ్ళు అయిందని కొంపకు పోయే ఏం చెయ్యాలయ్యా ఈ ఎట్టబట్టాలా రేపులన్నీ తిరిగాను రేపులన్నీ తిరిగాను గుంటలన్నీ వెతికాను ఎడనున్నావోయ్ మామ ఎక్కడున్నావోయ్ ఎడనున్నావోయ్ మామ ఎక్కడున్నావోయ్ మామోయ్ పెళ్ళెట్ట జరిగిందో అడగలేదే నువ్వు సరే కానీ లచ్చ అసలు చూసే చేసుకున్నావా నేనా నేను చూసేది ఆడరా స్వామి మయ్య ఉన్నాడుగా మయ్య గుంటూరు సుట్లు అంటే మా ఇష్టం ఆ సుట్ల కట్ట ఒక జోబులు పెట్టుకున్నాడు ఈ మధ్య పలక సీసాలు వస్తున్నాయి అదేనా లెక్కర చీప్ లెక్కర అంటారా ఆడికి ఒంటి మీద నెక్కర ఉండదు కానీ ఓ పక్కన పెట్టుకొచ్చాడు దాన్ని అవి రెండు మయ్య చేతిలో పెట్టాడు నన్ను నీడి చేతిలో పెట్టాడు అయ్యిందా భయ్యా మరి అంతనే ఆదివారం అమావాస్య అర్ధరాత్రి ముహూర్తం పెట్టించల్లా రామకృష్ణ అయ్యవారా మా అలవాటు అది ఏం చేయమంటావు నన్న భలే అమ్మో పెద్ద యుద్ధం బస్తా బండుకొని ఉన్నాడే ఈ ఎట్ట లేపాలబ్బా ఎట్టో కట్ట లేపాలి నా పని జరగాలి కదా ఎవడారా చేతులంతా ఊరికి తోమి సంతకడ కొంచెం పురుగు తీస్తే సీమలు కొడుతుండే నాయా అది సేవలు కొడుతున్నాయి అంట అయ్యా అందగాడా వీడికి నేలకపోయే జబ్బు వచ్చినట్టుందా నేను కష్టపడి లేపను ఈడు పడేసుకోను ఇది నా సంసారం ఇంకా అట్టుండి తెల్ల నెట్టో కట్ట లేపాలి అమ్మ ఏమవుతుందా నువ్వు అంటే లచ్చ నేను ఆవుద్దం కోసం చూస్తున్నా ఆవుద్దమా ఎందుకు పుల్లి చెప్పడానికి ఆవుద్దము ఆయుధం కోసం వచ్చిన తిప్పలు అయ్యే ఆముద్దము అంటే ఏదైనా రుద్దుకుంటాడేమో అని నేను చూస్తున్నా వారిని అది సరేగానే నువ్వంటనే నేను మామూలు పండుకోలేదా ఎట్టా పులి కోసం కనిపెట్టుకున్నాడు నా యాది అదో నేను తేలిపోవాలా మీసాలు చూడు ఎట్ట పుట్టినాయి రొయ్యకు పుట్టినాయి ఈడికి పుట్టినాయి మీసాలు సరేగానే ఏళ్ళంత పుల్లి చంపలేక ఎల్లికల పడి నిద్రపోతుండవే నువ్వేమన్నా మడిసివేనా నీకు అసలు సంగతి తెలుసునా ఏందది నేను మామూలు పండుకున్నాను అనుకున్నావా ఆ పుల్ల ఆయిల్ ఎప్పుడు వస్తుందా దాన్ని పుసక్కన పొడుద్దామని కూర్చున్నాయినా పుసక్కన పొడిచా మగవాడు బయలుదేరాడమ్మా అబ్బా నువ్వు వచ్చి అబ్బాయి వారాలా అది కాదు వచ్చా నువ్వు పుట్టింటి పోయి చాలా రోజులు అయింది కదా అయింది నెల అయింది కదా పుట్టింటి పోయి అయింది నాయన ఏం జరిగింది నాయన ఏం జరిగేది ఏం జరుగుతుంది పోయేటప్పుడు సన్నగున్నకి పుట్టాను ఎందుకనే ఎట్టయ్యానయ్యా ఏమో దండం పెట్టుకున్నాడేమోనే
నేను మహాపతివర్తన బొట్టు మీద బొట్టు 3 బొట్లు కనపట్టంలా. అట్లా కాదు, ఇంకో మాట చెప్పరాదు. నువ్వు పుట్టింటి పోయినాక నేను ఇక్కడ ఖాళీగా లేను. ఏం చేస్తున్నావా? రామకృష్ణ పంతులు పిలిపించుకొని 7, 6, 4, 3 2 నాటకాలు నేర్చుకున్నా. 7, 6, 3 4 నాటకాలా? ఏదయ్యా ఒక నాటకం పేరు చెప్పు. ఒక నాటకం పేరు చెప్పేనా? చెప్పు. గై పిచ్చికానం. అదే అదే నాకు అట్లే చెప్పిండు ఆయన. సరేలే, ఏం పద్యం పాడతావు? పాడా. వేస్తా దాంట్లోది. ఏం చేసేది? కిట్టుడు. సరే పాడు. పాడతా. పంతులా, ఓ పంతులా, నువ్వు కూడా కొట్టాయా? పద్యాన్ని కొట్టు. కొట్టాలా? అసలు తగ్గ తెలియదా? పద్యానికి డోల కోయించే కూడా మొగోడు. నీ పక్కన ఉండదు, నా పక్కన ఉండాలి. పోతావు నాశనమై ఇంటికి కూడా పోవింగా. ఇదిగో పంతులు, జిగట కాంబోజు రాగం 5:30 3:30 ఎయ్. 11 ఎక్కువ పని అయిపోద్ది. 11 కదా? ఏది పంతులు అప్పుడు 18 వాయిస్తే 18 అయితే 18 మామా సత్యవతి పౌత్ర జడ్డికలో మిడత పొట్టాలంట అనకూడదువా? అది కాదు, జడ్డికల మిడత పొట్టాలి. నేను మొదలు పెట్టాక నువ్వు అల్లుడు అంటువా? అదిగో ఇట్లా ఇవన్నీ కాదు కానీ పంతులా, అరిచంది హరిచందా వారణాసి. నువ్వు కొంచెం దగ్గరికి రా, అట్లుండు, చేయి కింద పెట్టు. దేవి కష్టములు ఎట్లున్నాను. నువ్వు పద్యం పాడతావా పిసుకుతావా? దీనికి అసలు సంగతి తెలియదు. పప్పుల కాలేజు ఇదిగో ఏందంటే తెలిసేది. ఇట్లా పిసకుండా అతిచంద్ర పద్యం పాడిన ఒకరిని చూపించు. ఎవరు నేను ఒక్కరిని చూపించు. ఏ కాదు కానీ ఈసారి రామాంజనేయులు యుద్ధం జెండాపై కింది రాజు ముందు సిగపాదిస్తే విరుగూచి నే దండములు కొనిపోవు సందర్భం మీద నారి సా. తనకరాలా ఒక 6 నెలలు పట్టింది తనకరాలా. ఏంద్రదే సంగతులా? ఊరకట్ట గెలుకొని పెట్టి ఉతికి పిండి ఆరేసినట్టుంది. సంగతులా? నీకేం సంగతులు తెలిసి? ఊరకట్ట కోడి గెలికినా గెలికేవులే. నీ మొహం గెలికినట్టే ఉంది కానీ ఏళ్ళంత పులిని చంపలేక ఇన్ని నివారాలు చదువుతున్నావు. ఊళ్ళోకి వచ్చావంటే నీ విమానం మూత మోగిస్తామంటున్నారు కాపుగోర్లు. అబ్బో సరే సరేలే. మరేమో నువ్వు బాగా ముద్దొస్తుండవే. ముద్దొస్తా? ముద్దొస్తే ఏందంట? ఏందో చెప్పు. ఏం జరిగిద్ది? ఏం జరిగిద్ది? అప్ము ఏంది అప్ము? మేంద్ర సచ్చినోడా. నీకు తెలియదు అప్ము అంటే? ఏం తెలియదు నాకు. అప్ము మన ఇద్దరం ఏం చేద్దామంటే సాకరే గడిపోయి 4 దెబ్బలు వేసుకుందాం రా. గుడ్డలు ఎత్తుకొని రా జంగి మొహమ్మోడు అంటే నన్ను రమ్మంట సాకరాయం కాడికి. ఇద్దరు తోడుకు పోతే బాగుంటుందని కదా. తోడుగా ఏడపోయేది ఏళ్ళు అంత పుణ్యం చంపలేక ఎలికలు పడి ఏడుస్తామండవు కానీ నేనే ఒక మగదాన్ని నేనే ఒక మగదాన్నైతే నువ్వే ఒక ఆడోడైతే
ఆపేసాయి. ఏ? సంతకాడికి వచ్చి సందులో కూర్చో కానీ ఇప్పుడు మగదాన్ని మంచిదాని ఉండవు. ఓహో నేను ఎవరు అనుకున్నావా? ఎవరు? మా వంశంలోనే రాజవంశం ఉంటున్నాండి నేను. చట్ట ఇవన్నీ కాదు కానీ అదేం కానీ వచ్చా సాకురే కొడి పోదాం పాయ. ఎందుకు? సాకిరే ఓ కాడా నీ సోకు చూడగానే మంది నాకు రాసి పెట్టి ఉన్నది మనకు రాసి పెట్టి ఉన్నది మనకు అమ్మలక్ష్మి ఒప్పుకుంటే అందం ఏ సావి బంధం సాగరే కడిపోతావా? సాగరే కడిపోద్ది అన్నట్టు కురమైపోతానేమోనే. అయితే నాకే నానిపోతాను అంటారు ఇంకా 10 మంది అంటావు నువ్వు. తప్పనిసరి పోవాల్సిందంటావా? అంతేనంటావా? అంతే. నువ్వు మహాపతివతవే. అవును. సాగరే కడిపోయినాక నేను పొరపాటున పుణ్యోట్లో పడి చచ్చిపోతే ఎక్కడ దండం పెట్టుకోవాకు. అది కాదు లచ్చే తప్పనిసరి పోవాల్సిందంటావా? అంతేనంటావా? తప్పదా? తప్పదంటున్నానుగా. సాగరే కాడికి పోవాలంటే నాది నాకు ఇచ్చి వెళ్ళిపోతా. నీది నా దగ్గరే ఉందిరా సచ్చినోడా. ఏమీ లేదా? ఏముంది? నిజంగా ఏమీ లేదా? ఏముందిరా సచ్చినోడా? ఏముందిరా నీది నా దగ్గర? ఈ శ్మశానం మనం ఎక్కడ చూసినాను? ఎక్కడ చూసినా చెప్పవే, నిజంగా ఏమీ లేదా? ఏముందిరా నీది నా దగ్గర? ఈ అలివేలి నోట పలికించెడు ఒక్కొక్క మాట. నిజంగా ఏమీ లేదా? ఏముందిరా నీదే? నిజంగా లేదా? ఏముందంటే నీది? నువ్వు గాలిదారులాగా ఉన్నావు కదా. కొట్టాలి సరే, భార్యని ఇట్లే కొట్టాలి ఎవడైనా సరే. నిజంగా ఏమీ లేదా? ఏముందిరా నీది నా దగ్గర? దళమవు పయ్యదలో నడంగియు. ఏముందిరా? అంతేనంటవా? అంతే. నిజంగా లేదా? నిజంగా నా దగ్గర ఏం లేదు. నువ్వు నిజంగా మళ్ళీ బిత్తదారులాగా ఉన్నావు కానీ సచ్చినాడని. అంతేనంటవా? అంతే. బాల సూర్య ప్రభా కలితంబై వెలుగొందుతున్నది. నా తాలిపట్టు నాకు ఇచ్చే. సచ్చినాడు నీ తాలిపొట్టు ఇదే. నువ్వు కట్టా? నేను కట్టగా. నువ్వు కట్టా? నేను కట్టగా. ఒక్క 3 వేసి ఎల్లికలా పండుకుంటే మీ అప్ప కదంట 2 3 వేసిందే సచ్చినాడు అని. తాలిపొడి తెంచాలి నీకా? తాలిపొడి తెంచాలంటే సచ్చినాడా? గుడ్డలు ఎత్తుకోనరా మామ అంటే తాలిపొడి తెంచు, 5 తెంచు, 2 తెంచు అంటున్నావు. ఎట్టుంది నీ ఒళ్ళ? ఎట్టే ఉంది లచ్చా? అంతేనంటవా? అంతే. తెంచవా? తెంచవా? తెంచమంటే ఏంద్రా నీదే? నువ్వు తాలిపొట్టు తెంచుకుంటే. తెంచకపోతే? నువ్వు తాలిపొట్టు తెంచుకుంటే ఏం చేస్తారా? నేను మొలతాడని తెంచుకోకపోతే ఏం చేస్తావు? సచ్చినాడు. గుట్టలు ఉతుక్కొని వచ్చావా? సరే లేకపోయావా నువ్వు ఈ గుంట కాడే నేను మా పుట్టింటికి వెళ్ళిపోతా. అర్థమవుతుందా? నీ బిసలు ఏమనుకునే పోయేమమ్మ పోయే. మొగోడంటే అటు భార్యను భయపెట్టుకోవాలా ఎవడైనా కానీ. మనం అంటేనే గడగడ వణికిపోయింది. ఒక్కొక్కటి వేస్తుంటే మామూలుగా ఉంది అనుకున్నావా?
కాబోలు సంగతులు బాగా పలుకుతాయి, బాలగాత్రం కదా. ఈ కోట లోపలికి ఎవరైనా పోకూడదు. ఈ సమీపమునున్న సాకిరేవులోనికి ఒక పెద్ద పులి వచ్చుచున్నది. అది ఈ పట్టణమున మనుషులకు హాని కలగజేయుచున్నది. దానిని చంపి గోళ్ళు కూరలు ఆనవాలుగా తెచ్చి చూపిన వీరులకు అర్ధరాజ్యం ఇచ్చి పిల్లనిచ్చి పెళ్లి చేసి పట్టాభిషేకము చేయగలనని ఇట్లు పులిరాజు. ఓ అభయా, ఓ అభయా, అక్షరాలకేసి లెస్స చూస్తుంటే ఏ ఊరు అంటామంది? ఈ ఊరే. ఈ ఊరా? ఈ ఊర్లో ఇటువంటి ముఖం ఉంది లేదు నాకు తెలియదు. ఇంతకుముందు ఏ ఊరా అంట? చెరువులపల్లి. చెరువు? ఆ చెరువు ఎక్కడ? తిప్ప కింద. ఏమో మాటకు మాటకు ఎదురెత్తా ఉన్నాడు. ఆ తిప్ప ఎక్కడ అంట? ఎక్కడున్నా నీకేమి, నీ దారిని నీవు పోయేదవా లేకున్నా? వీడు మామూలుడు కాదేమో, వీడి దగ్గర పెద్ద పట్టా కత్తుకుని పొడిచినా పడుతాడు. అది కాదు, ఇక్కడ దాంట్లో రాసిందే నీకు తెలిసింది కదా. తెలియను. మరి నీ దారి నువ్వు పోకుండా ఎందుకు చూస్తున్నావు? ఉంటా ఆ పులి కొరకై కనిపెట్టుకుని అన్నాను. అబ్బాయి గారు సుబ్బయ్య, అది పిల్లి కాదు, పెద్ద పులి. ఏమనుకున్నావు? 100 జీవాలు తప్పింది. ఇప్పటికి ఏమనుకుంటున్నావు? మా పులిరాజు ఎట్టడాడు అనుకున్నావు? 99 పుల్లు నిలుగులు చంపేసిండు. ఈ పుల్ని చంపలేక ఆ పుల్ని చంపినోడికి అర్ధరాజకము కూతుర్నిచ్చి పెళ్లి చేస్తాడు. దానికోసం నేనే ఇక్కడ ఉన్నా. మళ్ళీ నువ్వు వచ్చినావు బాబాయ్, నువ్వు చూడకపోతే బాగా పశువులాగా ఉండవు. ఈ ఊరికి తూర్పు పెట్టే చూడు, దండం పెట్టి వెళ్ళిపో. పులి బుడ్డని శాంతం మింగేసింది. ఆ బుడ్డని శాంతం మింగేసి ఒక గుట్టకు మింగేసింది. ఇది నేను అప్పుడు అనుకున్నా ఈ బుడ్డని పోయేవాడే మధ్యనని. అరే అరే అరే, ఆ పుల్నాయాల్ది ఆ బుడ్డని మింగేసి నా కోసం చూస్తా ఉంది. ఏమనుకున్నావు? అమ్మా, నేను మామూలుని కాదే, అట్లా బుడ్డలు అట్టుని కాదు. నేను ఎవడనుకున్నావా? చూస్తా ఉండు నీ సంగతి. ఒరే మల్లిగా, ఒరే ఎల్లిగా, పుల్లిగా, ఈ ఆడదచ్చిన నా చుట్టుపక్కల బట్టి ఎడపోయిన కదా మొదటికే. ఇది కథలు దగ్గర పోయిన గుట్టకు మింగుదామనుకుంటుందే ఏంది? చూస్తా నీ సంగతి. ఒరే 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 ఒరే, దీనికి రక్తం కూడా కారుతుందిగా. అమ్మా చూడు అక్క, పుల్లి చంపడం అంటే మామూలు పని కాదు. దానికి మంచి ధైర్యం కావాలి. ఏమనుకున్నావు? మా ఏరియాలో నా అంత ధైర్యం లేనే లేడు. పక్క వీధిలో తగులాటైతే 15 రోజులు పోయిన అబద్ధాలకు. నేను పక్క వీధిలో తగులాటైతే 15 రోజులు పోయిన నేను అబద్ధాలకు. నేను అంత ధైర్యం ఎవరు లేడు. సచ్చింది దీని ఆనవాళ్ళ కోసం పోతా. అరే దీనికి కార్లు గోళ్ళు లేవే, ఏమైనా అబ్బా? ఆ రాజు చూసి వచ్చిండా? ఉన్నాయో చేసపో సరిపోతే ఏముంది, మనం చెప్పింది మాట కదా.
ఒక చెవులు పోయి ఎవరు మనం ఇప్పుడు తిప్పరాజు పెబులమా? అయ్యా మీరందరూ కొంతమంది ఈ పక్క జరగండి, కొంతమంది ఆ పక్క జరగండి. మన రాజులం ఇప్పుడు. రాజు వేడల రవి తేజములడల, రాజు వేడల రవి తేజములడల, ఉరియడవల్ బల్ కత్తులు వెలియ, ఉరియడవల్ బల్ కత్తులు వెలియ, రాజు వేడాలి సభకు, ఈ తిప్పరాజు వేడాలి. ఎవడారు వాడు తిప్పడు అన్నది? ఇప్పుడు మేము తిప్పరాజు పెబులమా? భటులారా, రాజ్యస్థానముకు దారి తీయుడి. మీరు ముందు రండి, కొంతమంది ఈ పక్క పోండి. మంగళ వాయిద్యాలే. రాజా